హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకవేళ మీకు ఒళ్ళు గగ్గురు పొడిచే థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టమైతే ఇది మీకోసమే. ఇది ఒక అద్భుతమైన, భయంకరమైన కొరియన్ సినిమా. ఈ కథలో ఒక అమ్మాయిని చికిత్స కోసం కాదు, ఆమె శరీరంలోని అవయవాలను అమ్ముకోవడానికి ఒక పిచ్చాస్పత్రిలో బంధిస్తారు. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే, ఇది ఒక నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా. కొరియా చట్టాల్లో ఉన్న ఒక చీకటి నిజాన్ని, అంటే ఒక గార్డియన్ సంతకంతో ఏ ఆరోగ్యవంతుడినైనా సరే బలవంతంగా పిచ్చి ఆస్పత్రిలో ఎలా బంధించొచ్చో ఈ సినిమా చూపిస్తుంది. కొరియా సమాజంలోని అత్యంత క్రూరమైన కోణాన్ని ఈ చిత్రం మన కళ్ళకు కడుతుంది. మూవీ స్టార్టింగ్‌లో కాంగ్సు అనే అందమైన అమ్మాయి సియోల్‌లోని అత్యంత రద్దీగా ఉండే రోడ్డుపై వెళ్తూ ఉంటుంది. అప్పుడే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆమెను బలవంతంగా ఒక వ్యాన్‌లోకి ఈడ్చుకువెళ్తారు. ఆమె ముఖానికి మాస్క్ వేసి ఒక తెలియని ప్రదేశానికి తీసుకువెళ్తారు. చీకటిగా ఉండటంతో ఆమె భయంతో వణికిపోతుంది. అక్కడ ఉన్న వార్డ్ బాయ్స్ ఆమెను ఒక జంతువులా పట్టుకుంటారు. మాస్క్ తొలగించగానే సూకు అసలు విషయం అర్థమవుతుంది. ఆమె నోరు మూసివేయబడి ఉంటుంది. ఇద్దరు బలమైన వార్డ్ బాయ్స్ ఆమెను ఈడ్చుకెళ్లి ఒక చల్లని బాత్రూంలో పడేస్తారు. ఆమె బట్టలు చింపి టాయిలెట్ బ్రష్‌తో ఆమెను చిత్రహింసలు పెడుతూ చల్లని నీటి ధారలతో ఆమెను వేధిస్తారు. భయంతో వణుకుతున్న సు ఒక మూలన కూర్చుని ఏడుస్తూ ఉండిపోతుంది. ఆ తర్వాత ఆమెను వీల్ చైర్‌కు కట్టేసి ఆ ఆసుపత్రి డైరెక్టర్ ముందుకు తీసుకెళ్తారు. ఆ వ్యక్తి చాలా ప్రశాంతంగా అక్కడ ఉన్న నియమాలను చెప్తాడు. తాను నార్మల్ మనిషినని, తనను వదిలేయాలని సు ఎంతగా వేడుకున్నా అతని ముఖంలో ఎలాంటి స్పందన ఉండదు. అతని కనుసన్నలతో వార్డ్ బాయ్స్ సూను ఒక డార్క్ రూమ్‌లోకి తీసుకెళ్లి దాదాపు గంట సేపు చితక్కొడతారు. ఆమె ప్రాణం పోయేంత వరకు కొడుతూనే ఉంటారు. అప్పుడే డాంగ్ షిక్ అనే కొత్త వార్డ్ బాయ్ లోపలికొస్తాడు. సు అపస్మారక స్థితిలో ఉండటం చూసి అతను ఆమె చేతులను విప్పుతాడు. అతను సు నోట్లో ఉన్న రబ్బరు ముక్కను తీసేయబోతూ ఉంటాడు. అతను ఆ రబ్బరు ముక్కను తీసి ఆమె చేతులకున్న కట్లు విప్పేస్తాడు. ఆ తర్వాత అతను తన జేబులో నుంచి ఒక వింతైన నీలిరంగు క్యాప్సూల్స్ తీసి సూను అది మింగమని సైగ చేస్తాడు. తన చేతులు స్వేచ్ఛగా కదలడం గమనించిన సు ఒక్కసారిగా తనలో ఉన్న మిగిలి ఉన్న శక్తినంతా కూడగట్టుకుంటుంది. వేగంగా దూకి డాంగ్ షిక్ చేతిలో ఉన్న పెన్ను, రిజిస్టర్‌ను లాక్కుంటుంది. వణుకుతున్న చేతులతో, కన్నీళ్లతో త్వరగా ఒక ఫోన్ నంబర్ రాసి డాంగ్ షిక్ కాళ్ళపై పడి ప్రాధేయపడుతుంది. "ప్లీజ్, ప్లీజ్ ఈ నంబర్‌కు కాల్ చేయండి. నేను పిచ్చిదాన్ని కాదు. వీళ్ళు నన్ను చంపేస్తారు" అని వేడుకుంటుంది. ఆ దృశ్యాన్ని చూసి డాంగ్ షిక్ మనసు కరుగుతుంది. అతను ఏదో చెప్పబోయే లోపే ఆ క్రూరమైన గార్డ్ తిరిగొచ్చేస్తాడు. అతను సు దవడలను గట్టిగా నొక్కి బలవంతంగా ఆ మందును ఆమె గొంతులోకి దించేస్తాడు. మరుసటి రోజు ఉదయం మందుల ప్రభావం తగ్గిన తర్వాత సూను ఫుడ్ లైన్‌లో నిలబెడతారు. అక్కడ ఆమె తన చుట్టూ ఉన్న దృశ్యాలను చూసి లోలోపలే వణికిపోతుంది. అక్కడ సు వయసున్న అమ్మాయిలు డజన్ల కొద్దీ ఉన్నారు. కానీ వాళ్ళలో ఎవరి కళ్ళలోనూ జీవం లేదు. అప్పుడే మిన్హీ అనే ఒక అమ్మాయి అక్కడికొస్తుంది. "నాకేమీ తెలీదు. నేను నా ఇంట్లో పడుకున్నాను. కళ్ళు తెరిచేసరికి ఇక్కడున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి వెళ్లరు" అని ఆమె చెప్తూ ఉంటుంది. అంతలోనే మిన్హీ మెదడుపై డ్రగ్స్ ప్రభావం చూపుతుంది. ఆమె అకస్మాత్తుగా పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తూ సు జుట్టు పట్టుకుని గట్టిగా కొట్టడం మొదలుపెడుతుంది. గార్డ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళిద్దరిని వేరు చేస్తారు. కానీ ఆ నరకంలో న్యాయం ఎలా ఉంటుందో చూడండి. తప్పు మిన్హీది అయినా గార్డ్స్ మాత్రం సూను ఈడ్చుకెళ్లి మళ్ళీ అదే చీకటి గదిలో పడేస్తారు. ఆ చీకటి గదిలో పడేయగానే సు నొప్పి, అలసట భరించలేక అక్కడికక్కడే నేలపై పడుకుని నిద్రపోతుంది. అంతలోనే సూకు తన కాళ్ళను ఎవరో తాకుతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారిగా ఆమెకి మెలకువ వస్తుంది. భయంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. గోడ కింద ఒక చిన్న రంధ్రం చేసుంటుంది. ఆ రంధ్రం గుండా ఒక నల్లటి, మురికిగా ఉన్న చెయ్యి లోపలికి వస్తూ ఉంటుంది. ఆ చెయ్యి గాలిలో ఏదో వెతుకుతున్నట్లుగా, సు ఎక్కడుందో కనిపెడుతున్నట్లుగా కదులుతుంది. సో, ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోతుంది. భయంతో వణికిపోతూ తన నోటిని 2 చేతులతో నొక్కి పట్టుకుని గది మూలకు వెళ్లి దాక్కుంటుంది. ఆ చెయ్యి కాసేపు మంచం మీద అంతా తడిమి చివరకు నెమ్మదిగా ఆ రంధ్రం లోపలికి వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ ఆ భయం అక్కడక్కడే ఆగిపోలేదు. సు చూపు తలుపు బయట పడుతుంది. అక్కడ కారిడార్‌లో మిన్హీ పిచ్చిదానిలా తిరుగుతూ ఉంటుంది. ఆమె తనలో తాను ఏదో గొణుక్కుంటుంది. "నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నాకు ఆపరేషన్ చేయించుకోవాలి. నన్ను లోపల నుండి కోయండి" అని అంటుంది. సు తాకును చూస్తూ ఉండగా మిన్హీ నెమ్మదిగా డైరెక్టర్ క్యాబిన్ లోపలికెళ్తుంది. అక్కడ ఆ పిశాచి లాంటి డైరెక్టర్ కూర్చునుంటాడు. అతను మిన్హీకి మరో వింతైన మాత్రను ఇస్తాడు. ఆ మాత్ర మింగగానే మిన్హీ ముఖంలో ఒక భయంకరమైన పిచ్చి నవ్వు కనిపిస్తుంది. ఆమె ఆ డైరెక్టర్ ముందు పూర్తిగా లొంగిపోతుంది. ఆమె పిచ్చి నవ్వు కారిడార్ మొత్తం ప్రతిధ్వనిస్తూ ఉండగా దాన్ని విన్న సు ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. తర్వాత కొన్ని రోజుల్లో ఆ ఆస్పత్రిలోని అత్యంత భయంకరమైన పద్ధతిని సు అర్థం చేసుకుంటుంది. ఇక్కడి స్టాఫ్ రోగులకి కావాలనే నిద్ర పట్టకుండా ఉండే మాత్ర
మాత్రలు వేస్తున్నారని ఆమె గమనిస్తుంది. ఆ మందుల ప్రభావంతో రోగులు నరకం చూస్తారు. చివరకు వాళ్లే విసిగిపోయి డైరెక్టర్ దగ్గరికి వెళ్లి మాకు ఆపరేషన్ చేయండి, మాకు ప్రశాంతత కావాలి అని ప్రాధేయపడతారు. ఇక అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే ప్రతి రాత్రి సరిగ్గా 11 గంటలకు ప్రపంచమంతా నిద్రపోతున్న సమయంలో కొంతమంది క్రూరమైన గార్డ్స్ లోపలికి వస్తారు. వాళ్ళు ఎంచుకున్న రోగులను స్ట్రెచ్చర్‌పై పడుకోబెట్టి ఒక చోటికి తీసుకువెళ్తారు. ఆ రహస్య గది వైపు తీసుకెళ్లిన రోగులు ఎవ్వరూ ఇప్పటివరకు తిరిగి రాలేదు. తానిక్కడి నుండి పారిపోతే ఏదో ఒక రోజు రాత్రి 11 గంటలకు తన వంతు వస్తుందని, తన శరీరం ముక్కలైపోతుందని సూకి అర్థమైపోతుంది. ఒకరోజు ఆసుపత్రిలో ఒక అవకాశం దొరుకుతుంది. ఒక పిచ్చి రోగి వార్డ్ బాయ్‌ని పళ్లతో గట్టిగా కొరకడంతో అంతటా అరుపులు, గందరగోళం మొదలవుతాయి. ఇది తన మొదటి, చివరి అవకాశమని సూకి తెలుస్తుంది. తాను తన సర్వశక్తులు ఒడ్డి పరిగెత్తుకుంటూ నేరుగా డైరెక్టర్ ఆఫీస్ వైపు వెళ్తుంది. కానీ ఆ తలుపు డిజిటల్ పాస్వర్డ్ లాక్‌తో మూసుంటుంది. అప్పుడే అటుగా మిన్హీ వస్తుంది. మిన్హీ ప్రతి రాత్రి ఆ గదిలోకి వెళ్తుంటుంది కాబట్టి ఆమెకు పాస్వర్డ్ తెలుసు. మిన్హీ గాలిలో తన వేళ్లతో ఆ పాస్వర్డ్‌ను టైప్ చేస్తున్నట్లు నటిస్తుంది. సూ మెరుపులాంటి చూపులతో ఆ నెంబర్లను గుర్తుపట్టేసి వెంటనే పాస్వర్డ్ కొట్టి తలుపు తెరుస్తుంది. గదిలోకి వెళ్ళగానే పిచ్చిదానిలా దాక్కోవడానికి చోటు వెతుకుతుంది. అప్పుడు ఆమె చూపు ఒక పెద్ద చెక్క అలమారా మీద పడుతుంది. ఆమె ఆ అల్మారాలను తెరవగానే ఆమె కాళ్ల కింద భూమి కదిలినట్లవుతుంది. ఆ అల్మారా వెనుక గోడ లేదు. దానికి బదులుగా ఒక పొడవైన చీకటిగా ఉండే అత్యంత లోతైన రహస్య సొరంగం ఉంటుంది. అప్పుడే తలుపు బయట పాస్వర్డ్ నొక్కుతున్న బీప్ శబ్దం వినిపిస్తుంది. అంటే డైరెక్టర్ తిరిగి వచ్చేశాడు. సూ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ చీకటి సొరంగంలోకి దూకేస్తుంది. ఆ సొరంగం ఎంత ఇరుకుగా ఉందంటే అక్కడ ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. గోడకు ఉన్న ఇనుప రాడ్లను పట్టుకుంటూ ఆమె కిందకు దిగుతూ ఉంటుంది. కానీ చీకటిలో ఆమెకు ఒక పదునైన ఇనుపరాడు కనిపించదు. అది సూ చేతిని గుచ్చుకుని అవతలికి దూసుకుపోతుంది. రక్తపు దారులు కారుతూ ఉంటాయి. ఆ నొప్పి ఎంత భయంకరంగా ఉందంటే సూ కళ్ళు బయటకు వచ్చేంత పనవుతుంది. కానీ ఆమె తన మరో చేత్తో నోటిని గట్టిగా నొక్కుకుంటుంది. తద్వారా ఒక్క శబ్దం కూడా బయటకు రాకుండా చూసుకుంటుంది. రక్తం చుక్కలు నేలపై పడుతుండటం గమనించిన ఆ డైరెక్టర్ చాలా తెలివిగా ఆ శబ్దాన్ని పసిగట్టేస్తాడు. వెంటనే అల్మారా దగ్గరకు వచ్చి సొరంగం లోపలికి చూస్తూ భయంకరమైన గొంతుతో అరుస్తాడు. ఆ అరుపుకు సూ వణికిపోయి పట్టుతప్పి నేరుగా 20-30 అడుగుల లోతులోకి పడిపోతుంది. కానీ అదృష్టవశాత్తు ఆమె చనిపోదు. రక్తమోడుతూ ఉన్న ఎముకలు విరిగిన ఎలాగోలాగా లేచి ఆ చిట్టడవి లాంటి సొరంగంలో పిచ్చిదానిలా పరిగెడుతుంది. చివరికి ఆ సొరంగం నుండి బయటపడగానే సూకు కనిపించిన దృశ్యం చూసి ఆమె మెదడు స్తంభించిపోతుంది. అదేదో అడవిలా లేదు, కొండ ప్రాంతం కాదు. ఆ నరకప్రాయమైన ఆసుపత్రి సియోల్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఒక కమర్షియల్ బిల్డింగ్ బేస్మఠంలో ఉంది. ఆమెను కిడ్నాప్ చేసిన చోటు అక్కడికి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. అంటే నగర ప్రజల కళ్ల ముందే ఇంత పెద్ద ఘోరం జరుగుతూ ఉన్నా ఎవ్వరికీ ఏమీ తెలీదు. సో రక్తంతో నిండిన దుస్తులతో రోడ్లపై పరిగెడుతూ కనిపించిన ప్రతి ఒక్కరిని సాయం చేయమని వేడుకుంటుంది. కానీ ప్రజలు ఆమెను చూసి ఏదో ప్రమాదకరమైన పిచ్చిది అనుకుని భయపడి దూరంగా పారిపోతూ ఉంటారు. అప్పుడే వెనక నుండి ఆసుపత్రి వ్యాన్ వస్తుంది. ఇద్దరు గార్డులు కర్రలతో ఆమె వైపు పరిగెత్తుకుంటూ వస్తారు. సో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోతుంది. అప్పుడే ఎదురుగా ఒక పోలీస్ పెట్రోలింగ్ కారు వస్తుంది. సూ దాన్ని దేవుడు పంపిన రక్షకునిగా భావించి కారుకు అడ్డంగా దూకుతుంది. పోలీసులను చూడగానే ఆ గార్డులు ఆగిపోయి వెనక్కి పారిపోతారు. సు ఆ పోలీసుల కాళ్లపై పడి ఏడుస్తూ ప్రాధేయపడుతుంది. వాళ్ళు ఆమెను కారులో ఎక్కించుకుంటారు. తాను సురక్షితంగా బయటపడ్డానని, మృత్యుంజయరాలయ్యానని సు సంబరపడిపోతుంది. కానీ కారులో ఉన్న పోలీస్ ఒక ఫోన్ కాల్ మాట్లాడతాడు. తర్వాత ఆ ఇద్దరు పోలీసులు ఒకరినొకరు చూసుకుని ఒక వికృతమైన నవ్వు నవ్వుకుంటారు. కారును మళ్ళీ ఆసుపత్రి వైపు తిప్పుతారు. ఆ పోలీసులు, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఆ డైరెక్టర్ కనుసన్నలోనే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు సూను తీసుకువెళ్లి మళ్ళీ అదే నరకప్రాయమైన ఆసుపత్రి తలుపుల వద్ద వదిలేస్తారు. కారులో నుండి బయటకు చూసిన సు ఆ ఇద్దరు గార్డులు నవ్వుతూ తన వైపు రావడం చూసి నిస్సహారాలుగా మారిపోతుంది. వాళ్ళు ఆమెను ఈడ్చుకుంటూ మళ్ళీ ఆసుపత్రి లోపలికి తీసుకెళ్తారు. ఈసారి సూను ప్రాణాలతో ఉంచకూడదని డైరెక్టర్ గట్టిగా నిర్ణయించుకుంటాడు. ఆమె పేరు మీద యాక్సిడెంటల్ డెత్ సర్టిఫికేట్ కూడా ముందే సిద్ధం చేసి ప్రింట్ చేసి ఉంచుతాడు. సూను ఒక చల్లని స్టీల్ ఆపరేషన్ టేబుల్పై పడుకోబెట్టి లావుపాటి ఇనుప గొలుసులతో గట్టిగా కట్టేస్తారు. ఒక నర్స్ వచ్చి సూ ముఖానికి అనస్థీషియా మాస్క్ పెడుతుంది. గ్యాస్ విడుదలవుతుంది. సూ మెదడు మొద్దుబారిపోతూ ఉన్నా ఆమె కళ్ళు మాత్రం అలాగే తెరిచుంటాయి. అప్పుడే అక్కడికి ఆ కొత్త వార్డు బాయ్ డాంగ్ షిక్ వస్తాడు. సూ తన ఆఖరి శ్వాసలతో డాంగ్ షిక్ కళ్ళలోకి చూస్తుంది. ఆ చూపులు నన్ను కాపాడు, నేను చావాలనుకోవడం లేదు అని అరుస్తున్నట్లు ఉంటాయి.
చివరికి డాంగ్షిక్ అంతరాత్మ మేల్కొంటుంది. సూ తన రిజిస్టర్‌లో రాసిన ఆ ఫోన్ నంబర్ అతనికి గుర్తుకొస్తుంది. అతను మెల్లగా బయటకు వెళ్లి వణుకుతున్న చేతులతో ఆ నంబర్‌కు కాల్ చేస్తాడు. ఆ నంబర్ సూ బాయ్ ఫ్రెండ్ జీనుది. గత కొన్ని రోజులుగా జీను పిచ్చివాడిలా నగరం మొత్తం సూ కోసం వెతుకుతూ ఉంటాడు. పోలీసుల దగ్గరకు వెళ్ళినా వాళ్ళతన్ని వెళ్ళగొడతారు. డాంగ్‌షిక్ నుండి ఫోన్ రాగానే జీను గాలిలో తేలుతున్నట్లు కారును వేగంగా ఆస్పత్రి వైపు పోనిస్తాడు. ఆస్పత్రి బయట బౌన్సర్లు ఉంటారు. కానీ డాంగ్‌షిక్ అతన్ని సిబ్బంది వాడే రహస్య మార్గం ద్వారా లోపలికి తీసుకెళ్తాడు. అప్పటికే ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న డైరెక్టర్ ఒక ఫోన్ కాల్ రావడంతో కొద్ది నిమిషాల పాటు బయటకు వెళ్తాడు. ఇది సరైన సమయం అని భావించి డాంగ్‌షిక్, జీను లోపలికి ప్రవేశిస్తారు. తన ప్రాణప్రదమైన సు ఆ స్థితిలో ఉండటం చూసి జీను కన్నీరు మున్నీరవుతాడు. గొలుసులను విప్పి సూను తన భుజాలపై వేసుకుని పరిగెత్తడం మొదలుపెడతాడు. కానీ విధి వాళ్ళపై కన్నెర్ర చేస్తుంది. వాళ్ళు తలుపుల వద్దకు చేరుకోగానే ఎదురుగా డైరెక్టర్ ప్రత్యక్షమవుతాడు. ఆ గుంపుతో కలిసి డైరెక్టర్ అక్కడే నిలబడుంటాడు. సు మోకాళ్లపై కూలబడి కన్నీళ్లతో డైరెక్టర్ కాళ్ళు పట్టుకుని నన్ను చంపేయండి. కానీ ప్లీజ్ నా జీను వదిలేయండి. అతన్ని వెళ్ళనివ్వండి అని వేడుకుంటుంది. కానీ ఆ పిశాచికి దయ ఎక్కడుంటుంది? డైరెక్టర్ నవ్వుతూ ఇదే కదా నా వ్యాపారం అని అంటాడు. ఇలాంటి అనస్థీషియా లేకుండానే ఒక పదునైన సర్జికల్ కత్తితో జీను కడుపును కోసేస్తాడు. జీను గొంతులో నుంచి వస్తున్న ఆ భయంకరమైన ఆర్తనాదాలు ఆ గది గోడలను సైతం వణికిస్తాయి. తన కళ్ల ముందే తన ప్రియుడు జీను ప్రాణాలు కోల్పోతూ ఉంటే సు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతుంది. కానీ అప్పుడే ఊహించని ఒక విస్ఫోటనం సంభవిస్తుంది. ఆ పిచ్చమ్మాయి మిన్హీ చేతిలో ఒక కొవ్వొత్తి పట్టుకుని అక్కడికొస్తుంది. ఆమె మత్తులో ఉండటంతో పొరపాటున ఆ కొవ్వొత్తి కెమికల్ బాటిళ్లపై పడుతుంది. క్షణాల్లో ఆ గది మొత్తం భయంకరమైన మంటలు వ్యాపిస్తాయి. మంటలు ఎంత వేగంగా విస్తరిస్తాయంటే డైరెక్టర్ భయంతో తన చాకును అక్కడే పడేసి తన అల్మారాలో ఉన్న డబ్బు పత్రాలను తీసుకుని పారిపోతాడు. మంటలు ఆస్పత్రి మొత్తం వ్యాపిస్తాయి. ఈ అవకాశాన్ని వాడుకున్న డాంగ్‌షిక్ వెంటనే సూను పట్టుకుని బయటకు లాగుతాడు. మంటల మధ్యలోంచి మృత్యును తప్పించుకుంటూ పడుతూ లేస్తూ ఇద్దరూ ఆ ఆస్పత్రి నుండి బయటపడతారు. ఆ రాత్రి ఆ ఆస్పత్రిలో ఉన్న వందలాది మంది అమాయక రోగులతో పాటు ఆ డైరెక్టర్, అతని గూండాలు కూడా మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైపోతారు. కానీ ఆ మంటల నుండి కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. వాళ్ళు సు, డాంగ్‌షిక్. అయితే డాంగ్‌షిక్ 80% వరకు కాలిపోయి కోమాలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ నరకం గురించి తెలిసిన ఏకైక ప్రత్యక్ష సాక్షి సు మాత్రమే. తాను స్వేచ్ఛగా బయటపడ్డానని సు భావిస్తుంది. కానీ కథ అసలైన మలుపు ఇక్కడే తీసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత నగరంలోని అత్యంత శక్తివంతుడైన పోలీస్ చీఫ్ కాంగ్ బాంజు తన సొంత ఇంట్లోనే కాల్పులకు గురై చనిపోతాడు. ఈ హత్య కేసులో పోలీసులు ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలుసా? అవును, కాంగ్‌సూనే. పోలీసుల ఎదుట కోర్టులో సు తాను ఎవరిని చంపలేదని గొంతు చించుకుని మొత్తుకుంటుంది. కానీ అందరూ ఆమెను ఒక పిచ్చిదానిగానే చూస్తారు. కోర్టు ఆమెకు 7 ఏళ్లు జైలు శిక్ష విధించి ఒక హై సెక్యూరిటీ మెంటల్ అసైలంకు పంపిస్తుంది. ఒక సంవత్సరం గడిచిపోతుంది. అప్పుడే ఒకరోజు కొరియాలో అత్యంత ప్రసిద్ధి టీవీ న్యూస్ యాంకర్ రోహ్ నామ్జూ ఆఫీస్‌కు ఒక రహస్యమైన డైరీ వస్తుంది. ఆ డైరీపై కాంగ్‌సూ పేరుంటుంది. ఆ యాంకర్ డైరీని చదవగానే ఒక్కసారిగా షాక్‌కు గురవుతాడు. ఆ డైరీలో ఏంజెల్ కీర్ ఆస్పత్రిలో జరిగిన ప్రతి అరాచకం, అవయవాల అక్రమ రవాణా, రోగులను బ్రతికుండగానే కోసేయడం, ఇలా ప్రతి విషయం వివరంగా రాసుంటుంది. ఆ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రభుత్వం ప్రపంచాన్ని నమ్మబలికింది. కానీ ఈ డైరీ మాత్రం ఒక భయంకరమైన మర్డర్ మిస్టరీని బయటపెడుతోంది. తన షోని నెంబర్ 1 చేయాలనే ఆశతో టీఆర్పీ కోసం యాంకర్ రోహ్నామ్ జూ స్వయంగా సూను కలవడానికి జైలుకి వెళ్తాడు. మొదట్లో సూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే యాంకర్ ఆ డైరీ ఆమె ముందు ఉంచుతాడో సూ కళ్ళు భయం కన్నీళ్లతో నిండిపోతాయి. "నువ్వు నాకు నిజం చెప్పు. నా దగ్గర మీడియా శక్తి ఉంది. దేశం ముందు ఈ వ్యవస్థను బట్టబయలు చేస్తాను. నిన్నిక్కడి నుండి విడిపిస్తాను" అని యాంకర్ ఆమెకి భరోసా ఇస్తాడు. చాలాసేపు మౌనంగా ఉన్న సూ వణుకుతున్న పెదవులతో తాను అనుభవించిన ఆ నరకయాతను వివరిస్తుంది. ఆమె చెప్పిన కథ విని రాయిలాంటి గుండె ఉన్న ఆ యాంకర్ కూడా ఒళ్ళు గగ్గరు పొడిచేలా భయపడతాడు. యాంకర్ తన టీంతో కలిసి దర్యాప్తు మొదలుపెడతాడు. కొరియా చట్టాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండగా మెంటల్ హెల్త్ యాక్ట్‌లోని అత్యంత ప్రమాదకరమైన ఒక లొసుగు అతను కనుగొంటాడు. ఆ లూప్ హోల్ ఎంత భయంకరమైందంటే కుటుంబ సభ్యుల్లో ఒకరు, అలాగే లంచం తీసుకున్న ఒక డాక్టర్ సంతకం చేస్తే చాలు 100కి 100 పాళ్ళు ఆరోగ్యంగా ఉన్న ఏ వ్యక్తినైనా బలవంతంగా పిచ్చాస్పత్రిలో పడేయవచ్చు. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఆ ఆస్పత్రి కేవలం సూ వంటి అమ్మాయిలనే కాదు, అనాథలని, వృద్ధులని, తమ బంధువుల ఆస్తిని కాజేయాలని చూసేవాళ్ళని కిడ్నాప్ చేసి అక్కడ బంధించేవాళ్ళు.
ప్రతి రోగి పేరు మీద ప్రభుత్వం నుండి భారీగా ఫండ్స్ పొందుతూనే మరోవైపు వాళ్ళ అవయవాలను తీసి బ్లాక్ మార్కెట్లో అమ్మేవాళ్ళు. అయితే యాంకర్‌కు అందిన అతిపెద్ద షాకింగ్ నిజం ఏంటంటే, ఆ పోలీస్ చీఫ్, ఆస్పత్రి డైరెక్టర్ ఒకే స్కూల్‌లో చదువుకున్న స్నేహితులు. ఆ మొత్తం నల్లధనాన్ని, చీకటి సామ్రాజ్యాన్ని కాపాడుతున్న పెద్ద తలకాయ ఆ పోలీస్ చీఫే. ఇంకా లోతుగా పరిశోధించగా ఎవరిని చంపిన నేరం సూ మీద పడిందో ఆ పోలీస్ చీఫ్ మరెవరో కాదు, స్వయానా సూకి స్టెప్ ఫాదర్ అని తెలుస్తుంది. నీ సొంత తండ్రే నిన్ను ఆ నరకంలోకి ఎందుకు పంపుతాడు అని యాంకర్ సూని అడుగుతాడు. అప్పుడు ఏళ్ల తరబడి తన గుండెల్లో దాచుకున్న భయంకరమైన నిజాన్ని సూ బయటపెడుతుంది. తన తల్లి ఆ పోలీస్ అధికారిని రెండో వివాహం చేసుకున్న రోజు నుండే తన ఇల్లు నరకంగా మారిందని ఆమె చెప్తుంది. ఆ దుర్మార్గుడైన తండ్రి ప్రతి రాత్రి సూ తల్లికి నిద్ర మాత్రలు ఇచ్చి నిద్రపుచ్చేవాడు. ఆ తర్వాత రాత్రిపూట స్కూల్ నుండి తిరిగి వచ్చిన సూ గదిలోకి చొరబడి ఆమెపై అత్యాచారం చేసేవాడు. ప్రతి రాత్రి సూ ఒక సజీవ నరకాన్ని అనుభవించేది. అంతటితో ఆగకుండా నగర మధ్యలో సూ తల్లి పేరు మీద కోట్ల విలువైన భూమి ఉంది. అక్కడ ఒక పెద్ద మాల్ కట్టాలని ఆ సవతి తండ్రి ప్లాన్ చేశాడు. ఆ భూమిని కొట్టేయాలని అతను చూశాడు. ఒకరోజు అకస్మాత్తుగా సూ తల్లికి హార్ట్‌అటాక్ వచ్చి చనిపోలేదు. చనిపోవడానికి సరిగ్గా ఒక రోజు ముందు ఆమె సంతకంతో ఆస్తిని తన పేరు మీదకి రాయించుకున్నాడు ఆ పోలీస్ చీఫ్. సో ఈ విషయాన్ని పసిగట్టేస్తుంది. రహస్యంగా దర్యాప్తు చేయగా ఆమె తల్లి డెత్ సర్టిఫికేట్‌ను అదే ఏంజెల్ కేర్ ఆస్పత్రి డైరెక్టర్ తయారు చేశాడని తెలుస్తుంది. అంటే ఆమె తల్లికి గుండెపోటు రాలేదు. ఆ పోలీస్ చీఫ్, డైరెక్టర్ ఇద్దరూ కలిసి ఆమెను చంపేశారు. సో ఈ విషయాన్ని బయట పెట్టాలని ప్రయత్నించినప్పుడే ఆ సవతి తండ్రి డైరెక్టర్‌తో కలిసి సూను కిడ్నాప్ చేయించి ఆ పిచ్చాస్పత్రిలో పడేయిస్తాడు. తన నోరు శాశ్వతంగా మోయించి ఆమె అవయవాలను అమ్ముకుని మరిన్ని డబ్బులు సంపాదించాలనేదే వాళ్ళ ప్లాన్. కానీ చెడు ఎంత శక్తివంతమైనదైనా సరే ఏదో ఒకరోజు నాశనం కాక తప్పదు. సూ మంటల నుండి ప్రాణాలతో బయటపడింది. ఆ ఆస్పత్రిలో జరిగిన అరాచకాల గురించి సూ చెప్పిన పూర్తి కథను ఆ యాంకర్ తన ప్రైమ్ టైమ్ టీవీ షోలో దేశం ముందు ఉంచడంతో దక్షిణ కొరియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జనం వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. మీడియా, ప్రజలు సోషల్ మీడియా ఒత్తిడికి తలవంచి ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ దిగిరాక తప్పలేదు. పోలీసులు కేసును మళ్లీ ఓపెన్ చేయక తప్పదు. దర్యాప్తులో అసలు నిజం బయటపడుతుంది. పోలీస్ చీఫ్‌ను ఎవరూ చంపలేదు. సూ ఆ నరకం నుండి బయటపడిందని, తన అసలు స్వరూపం ప్రపంచానికి తెలియబోతోందని తెలుసుకున్న పోలీస్ చీఫ్ అవమానానికి భయపడి తన ఇంట్లోనే తనను తాను కాల్చుకుని చనిపోతాడు. తన పరువు కాపాడుకోవడానికి కొరియన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ ఆత్మహత్యను హత్యగా చిత్రీకరించి ఆ నిందను సూపై మోపుతుంది. కానీ ఇప్పుడు దేశం మొత్తం సూ వైపు నిలబడింది. సాక్ష్యాధారాలని సేకరించిన తర్వాత ఆ రోజు రానే వస్తుంది. జడ్జి తన స్తుతిని మేజాపై వేసి అన్ని సాక్ష్యాధారాల ఆధారంగా కాంగ్సు నిర్దోషిగా విడుదల చేయబడింది అని తీర్పు చెప్తాడు. ఆమెను గౌరవప్రదంగా విడుదల చేస్తారు. జైలు నుండి బయటకొస్తున్నప్పుడు సూ ముఖంలో ఒక వింతైన భయంకరమైన నవ్వు కనిపిస్తుంది. అది చూసి యాంకర్ కంగారు పడతాడు. అసలు ఆసుపత్రిలో రోగుల దగ్గర పెన్నులు లేనప్పుడు సూ నెంబర్ ఎలా రాసింది? టైం లైన్ లెక్కలు ఎందుకు సరిపోవడం లేదు? అప్పుడే ఈ సినిమాలోని అతిపెద్ద భయంకరమైన నిజం బయటపడుతుంది. నిజానికి ఆ పిచ్చాస్పత్రిలో బంధించబడింది సూ కాదు, ఆమె తల్లి. వార్డు బాయ్ ఆమె తల్లి డైరీని చదివి సూకు ఫోన్ చేశాడు. ఆ రాత్రి ఆసుపత్రికి సూను రక్షించడానికి ఆమె ప్రియుడు జీను వెళ్ళలేదు. స్వయంగా సూనే వెళ్ళింది. జీను అనే వ్యక్తి అసలు లేనే లేడు. అతను కేవలం సూ భ్రమ మాత్రమే. తన తల్లిని కళ్ల ముందే కాలిపోవడం చూసి సూ మానసికంగా దెబ్బతిని పిచ్చిదిగా మారిపోతుంది. ఆ మంటల నుండి తప్పించుకున్నాక తానే స్వయంగా తన సవతి తండ్రిని హత్య చేస్తుంది. ఆ తర్వాత చాలా తెలివిగా ఆ డైరీని యాంకర్‌కు పంపి తాను పిచ్చిదానిలా నటించి ప్రపంచాన్ని, చట్టాన్ని తన మాయలో పడేస్తుంది. ఆ యాంకర్ తన టీఆర్పీ కోసం సూ అబద్ధాన్ని నిజమని నమ్మి దాన్ని ప్రచారం చేస్తాడు. ఆ విధంగా సూ తన పగను తీర్చుకోవడమే కాకుండా వ్యవస్థను తన కనుసన్నలతో ఆడిస్తూ క్షేమంగా బయటపడిపోతుంది. ఈ సినిమా కేవలం కొరియా చట్టాల్లోని చీకటి కోణాలను చూపడమే కాదు, న్యాయం అంధురాలిగా, చెవిటిదిగా మారినప్పుడు మనిషి తనను తాను ఒక రాక్షసుడిగా మార్చుకోవాల్సి వస్తుందని చెప్తుంది. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి అద్భుతమైన స్టోరీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.